వెనిజువెలా ఒక్కసారిగా యుద్ధ వాతావరణంలోకి జారిపోయినట్లే పరిస్థితి మారిపోయింది. తెల్లవారుజామున దేశమంతా నిద్రలో ఉండగా రాజధాని కారకాస్తో పాటు పలు ముఖ్యమైన నగరాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు ప్రజలను ఉలిక్కిపడేలా చేశాయి. తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఆకాశం చీలిపోతుందా అన్నట్టుగా శబ్దాలు వినిపించాయని స్థానికులు చెబుతున్నారు. కొంతమంది ఇళ్ల కిటికీలు కంపించాయని, మరికొంతమంది యుద్ధ విమానాలు చాలా తక్కువ ఎత్తులో దూసుకుపోతూ కనిపించాయని చెప్పారు. అయితే అకస్మాత్తుగా ఇలా జరుగుతుందని ఎవరూ ఊహించలేదు. ఇక ఈ పేలుళ్ల వెనుక అమెరికా సైనిక దాడే ఉందని వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో ప్రభుత్వం గట్టిగా ఆరోపిస్తుంది. దేశ సార్వభౌమత్వంపై ఇది నేరుగా దాడి అని, అందుకే దేశవ్యాప్తంగా జాతీయ అత్యవసర పరిస్థితిని అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. నేషనల్ ఎమర్జెన్సీ అంటే మాటల విషయం కాదు, ప్రజల జీవితం, రవాణా, సమాచార వ్యవస్థలు, భద్రత అన్నీ ఒక్కసారిగా ప్రభుత్వ నియంత్రణలోకి వెళ్తాయి. సైన్యం అప్రమత్తమవుతుంది, భద్రతా దళాలు వీధుల్లోకి వస్తాయి. ఇదంతా జరుగుతుంటే సాధారణ ప్రజలు భయభ్రాంతులకు గురవుతారు. ఇక కారకాస్లోని లా కార్గోటా సైనిక వైమానిక స్థావరం, ప్యూర్టే టియూనా మిలిటరీ బేస్ వంటి కీలక సైనిక ప్రాంతాలపై దాడులు జరిగాయని వెనిజువెలా ప్రభుత్వం వెల్లడించింది. అంతేకాదు మిరాండా, లా గౌయిరా, అరాగువా రాష్ట్రాల్లోని కొన్ని సైనిక పౌర లక్ష్యాలపై కూడా దాడులు జరిగాయని పేర్కొన్నారు. పౌర లక్ష్యాలపై దాడులు జరిగాయన్న మాట బయటకు రావడం